కొన్నిసార్లు యోర్దాను లాంటి కారణాలు మనల్ని గమ్యాన్ని చేరకుండా చేస్తాయి. గమ్యాన్ని చేరనివ్వు, ఆటంకపరుస్తాయి. ఎక్కడికైనా దేవుని సన్నిధికి వెళదాం, దేవుని సన్నిధిని ఆరాధిస్తాం అనుకుంటామా, యోర్దాను లాంటి ఆటంకాలు అప్పుడే ఎదురవుతాయి. యోర్దాను లాంటి సమస్యలు, యోర్దాను లాంటి మాటలు, యోర్దాను లాంటి ఫోనులు అప్పుడే వచ్చి ఆటంకపరుస్తాయి. అయితే దేవుడు ఈరోజు యెహోషువతో అంటున్నాడు, యోర్దానును నేను దాటించడం కాదు, మీరు యోర్దానును దాటాలి. గట్టిగా ఆమె చెప్పండి. యోర్దానును నేను దాటించడం కాదు, మీరే, అందరు చెప్పండి, మీరే యోర్దానును దాటే వీరులుగా మార్చబడుదురు గాక. రెండో వచనం మరొకసారి చదవండి, రెండో వచనాన్ని. లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి, విన్నారా, నేను దాటిస్తాను అని అన్నాడా, మీరు దాటండి అంటున్నాడా? చెప్పండి. ఈ రోజున మనమే సమస్యల్ని దాటగలిగేటట్లు దేవుడు మనల్ని ప్రోత్సహించబోతున్నాడు. ఆమె చెప్పండి.